రాజధాని నగర ప్రాంతంలో రవాణాని మరింత మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనేక కీలకమైనటువంటి నిర్ణయాల్లో ఇది ఒక కీలక ఘట్టం అని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతాన్ని నుంచి అటు తూర్పు చెన్నై కలకత్తా జాతీయ రహదారి వైపు అటు విజయవాడ వాసులు కావచ్చు, గుంటూరు వాసులు కావచ్చు, ప్రశాంతమైన వాతావరణంలో తక్కువ సమయంలో గమ్యస్థానాన్ని చేరడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇది మార్గాలను అన్వేషిస్తుంది. వాటిలో ఎంతో కీలకమైనటువంటి బహుశా ఈ అమరావతి రాజధాని ప్రాంతంలోనే మొట్టమొదటి ఎలివేటెడ్ క్యారిడార్ అంటే కొండ పైభాగాన్ని నుంచి ప్రశాంతమైన వాతావరణంలో గమ్యస్థానానికి చేరుకునే విధంగా E13 అంటే మంగళగిరి మండలం నీరుకొండ గ్రామ శివారు దగ్గర నుంచి చెన్నై కలకత్తా జాతీయ రహదారి అంటే డీజీపీ ఆఫీస్ ప్రక్క నుంచి అనుసంధానం చేసే కార్యక్రమంలో నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ E13 అనేటువంటి అతిపెద్ద ఎలివేటెడ్ క్యారిడార్గా చెప్పుకుంటూ ఉన్నారు. ఈ రోడ్డు నిర్మాణం కనుక పూర్తయినట్టయితే మంగళగిరి వాసులు కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఇదే సమయంలో అసలు ఎలివేటెడ్ క్యారిడార్ అంటే ఏంటి, ఈ ఎలివేటెడ్ కారిడార్ ఈ అమరావతి రాజధాని ప్రాంతంలో ఎక్కడ ఉందనే అంశంపై మంగళగిరిలో ప్రముఖ చార్టర్డ్ ఇంజనీర్ నిరంజన్ గుప్తా గారు స్పష్టత ఇచ్చారు. దాదాపు 385 కోట్ల రూపాయల వ్యయంతో 6 వరుసల ఈ ఎలివేటెడ్ కారిడార్ను ఏడీసీ అండ్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎంత త్వరగా ఈ రోడ్డు నిర్మాణ పనులు పూర్తయితే అంత త్వరగా ఈ ప్రాంత ప్రజానికం ఈ ట్రాఫిక్ కబంధ నష్టాల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఈ ప్రాంత ప్రజానికం భావిస్తూ ఉన్నారు. మంగళగిరికి సరౌండింగ్స్లో కూడా కొన్ని ప్రాజెక్టులు రాబోతున్నాయి. అసలు ఎలివేటెడ్ క్యారిడార్ అంటే ఏంటండి? మన ఏరియాలో మీకు తెలిసి ఎక్కడెక్కడ ఉన్నాయండి? ఎలివేటెడ్ కారిడార్ అంటే మనం వెళ్ళేటువంటి అంటే వెహికులర్ యాక్సెస్ ఉండేటువంటి దారి పైన అంటే భూమికి ఆనుకొని కాకుండా కనుక భూమి నుంచి పైకి ఒక 15 మీటర్లు 20 మీటర్ల ఎత్తులో ఉండేటువంటి వాటిని ఎలివేటెడ్ కారిడార్ అంటాం. అంటే కారిడార్ అంటే మూమెంట్ ఉండేటువంటి ప్రదేశం. ఆ మూమెంట్ ఉండేటువంటి ప్రదేశం భూమి మీద కాకుండా భూమికి పైన ఉండేటువంటి దాన్ని ఎంతో కొంత ఎత్తులో ఉన్నటువంటి దాన్ని ఎలివేటెడ్ కారిడార్ అంటాం. అది జనరల్గా డెఫినేషన్. జనరల్గా ఎలివేటెడ్ కారిడార్ అనే పదాన్ని మనం హైవేస్లో వాటిలో వింటుంటాం. హైవేస్లో కానీ పెద్ద రోడ్స్లో కానీ హై రోడ్స్లో కానీ వాటిలో మనం ఎలివేటెడ్ కారిడార్ కామన్గా ఉంటుంటుంది. మనకి దగ్గరలో మనం బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఉంది కదా, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్లో మన రామర్పాడు రింగ్ రోడ్డుకి వెళ్ళేపు 2 పక్కల కట్టినటువంటిది అది ఎలివేటెడ్ కారిడార్. అంటే మనం నేల మీద కాకుండా హైవే పైనుంచి వెళ్తూ ఉంటుంది. సో దాన్ని ఎలివేటెడ్ కారిడార్ కింద మనం గమనించవచ్చు. అలాంటిది ఇప్పుడు మన దగ్గర కూడా అంటే ఇప్పుడు కింద ఉన్నటువంటి వెహికులర్ యాక్సెస్, వెహికులర్ మూమెంట్స్, ప్రాపర్టీస్ వాటికి ఏమీ ఇబ్బంది లేకుండా పైనుంచి రోడ్డు వెళ్ళిపోతుంది అనమాట. కింద వెడల్పు చేయాలంటే మన దగ్గర ల్యాండ్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ల్యాండ్ని డిస్టర్బ్ చేయకుండా పైనుంచి తీసుకెళ్లడం మూలాన అది ఎవరికి రోడ్డు మనం E13 రోడ్డు రాజధానిలోంచి వస్తూ నేషనల్ హైవే 60 కనెక్ట్ అవుతుంది. ఇది మన విజయవాడ గుంటూరు మధ్య ఉన్నటువంటి బైపాస్ రోడ్డు కనెక్ట్ అవ్వాలి. అది ఎయిమ్స్కి ఉత్తర తీసుకెళ్తుంది. ఎయిమ్స్కి ఉత్తర తీసుకెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ కొండ పై ఎత్తులో ఉండటం మూలాన ఆ కొండ ఎత్తుని కాంపెన్సేట్ చేయడానికి రైల్వే లెవెల్ క్రాసింగ్ రైల్వే బ్రిడ్జ్ మీద నుంచి దాని వరకు ఒక ఎలివేటెడ్ కారిడార్ ప్రపోజ్ చేశారు. అది కూడా మనకేంటంటే కింద మనం పైనుంచి మూవ్ అవుతుంటాం, కింద ఉన్నటువంటి గ్రీనరీ కానీ ఏమీ మనకేమి డిస్టర్బెన్స్ లేకుండా వాటికి అవన్నీ ఆ పర్యావరణానికి ఎలాంటి ముప్పుగా వెళ్ళకుండా పైనుంచి రోడ్డు వెళ్ళిపోతుంది. మనం కూడా ఆనందంగా ప్రయాణం చేయగలుగుతాం. ఇవి పెద్ద ప్రాజెక్టులు. ఏదైతే ఎలివేటెడ్ క్యారిడార్ అంటే నాకు తెలిసినంత వరకు బెంగళూరు, హైదరాబాద్ లాంటి మహానగరాల్లో పిల్లర్స్ కూడా ఎన్ని వందల మీటర్ల హైట్లో ఉంటాయంట. నిజమేనండి? ఉంటాయండి. ఇప్పుడు మనం బెంగళూరులో చూస్తే ఒకే ఒక కారిడార్లోనే ఒక లెవెల్లోనేమో మెట్రో రైలు వెళ్తుంది, ఒక లెవెల్లోనేమో మామూలు హైవే వెళ్తుంటుంది, ఒక లెవెల్లోనేమో మళ్ళీ మామూలు ట్రైన్ కానీ ఇంకొక హైవే ఇంకొక లెవెల్లో క్రాస్ అవుతుంటుంది. ఇలాగా మనం బెంగళూరులో అలాంటి చోట్ల చూస్తుంటాము. మొత్తం అది అలానే వచ్చింది, ఎలివేటెడ్ కారిడార్స్ వచ్చినాయి. ఆల్రెడీ హైవేలో కూడా ఒకటి వచ్చింది ఆ బెంగళూరులో. అది మనం చూస్తుంటాం వెళ్ళేటప్పుడు. మనం విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తే వాళ్ళు జనరల్గా ఇది అబ్జర్వ్ చేస్తుంటారు. సార్, మీరు మంగళగిరి వాసుగా చెప్పండి. మీరు సాంకేతిక పరంగా మంచి అనుభవం ఉన్నటువంటి ఇంజనీరు. మన మంగళగిరి ప్రాంతంలో మీరు ఏదైతే చెప్పారో రోడ్ నెంబర్ 13 అటువంటి కొండ ప్రాంతం ఎలివేటెడ్ క్యారిడార్ పూర్తయితే మంగళగిరి భవిష్యత్తు యూస్ అనేది ఎలా ఉండబోతుంది పైనుంచి చూస్తే? పైనుంచి చూస్తాం ఒక సమస్య మొట్టమొదటి ఏంటంటే మంగళగిరి ట్రాఫిక్ కష్టాలు తీరిపోతాయండి. ఇప్పుడు ఈ రోడ్డు వెడల్పు ఆ రోడ్డు వెడల్పు అనేటువంటిది మనం ఆ చర్చ బాగా జరిగేటువంటిది ఊర్లో అదొకటి అనమాట. ఎప్పుడైతే మనకి నేషనల్ హైవే నుంచి పర్ఫెక్ట్ కనెక్షన్ ఒకటి ఈ హైవేలో కనెక్షన్ కనుక దగ్గరగా వచ్చేస్తే మనం ఇంకా మన మూమెంట్కి రిస్ట్రిక్షన్ అనేది లేకుండా ఈజీగా మనం సిటీలోకి రావడానికి హైవే కనెక్షన్ వస్తుంది. అది ఒక పాజిటివ్ సైన్ అండి మంగళగిరికి. ఆ రోడ్డు నార్త్లో రోడ్డు రావడం, మన ఈస్ట్ బైపాస్ వచ్చిన తర్వాత మంగళగిరి రియల్ ఎస్టేట్ ఎలా పెరిగిందో అందరికీ తెలుసు. అలానే ఇప్పుడు నార్త్ కూడా ఆ కనెక్షన్ వచ్చేటప్పటికి అసలు ఊరు రూపురేఖలు చాలా మార్పు వస్తాయి. అంటే మనం ఆ కొండపై నుంచి పాస్ ఆన్ అవుతున్నప్పుడు తిరుపతిలో ఘాట్ రోడ్ ఎక్కినట్టు కానీ శ్రీశైలం ఘాట్ రోడ్ వెళ్తున్న ఫీలింగ్ కనిపిస్తుంది అంటారా? 100 రూపాయలు ఉంటుందండి. ఇంకా మన శ్రీశైలం ఘాట్ రోడ్ వాటిలో కొన్ని మెలికలు ఉంటాయి. ఇక్కడ మెలికలు కూడా లేకుండా మనం స్టడీగా వెళ్తుంటాం అనమాట. అది కేవలం మన
స్పీడ్ తగ్గించకుండా మన దృష్టిలో అన్నీ కనపడుతూ ఉంటాయన్నమాట. ఆ సీనరీస్ అన్నీ అద్భుతంగా కనపడతాయి. ఓకే. థ్యాంక్ యూ. చాలా